ధన్యవాదాలు అధ్యక్ష. బొబ్బిలి నియోజకవర్గం ఏపీఐఐసి గ్రోత్ సెంటర్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కాలుష్య బారిన పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా బొబ్బిలి మండలంలో ఉన్నటువంటి గ్రామాలు గొర్రెల సీతారాంపురం, నారాయణ వలస, కాశీందర్ వలస, ఎంబూర్జ్ వలస, మెట్ట వలస, పనుకు వలస, గుంతోట వలస. అదేవిధంగా ఆ కాలుష్యం క్రమక్రమంగా బొబ్బిలి పట్టణం వైపు కూడా విస్తరిస్తుంది అధ్యక్ష. పనుకు వలస, బూర్జు వలస గ్రామాల్లో అయితే తాగునీటి బోర్లు, తాగునీటి వ్యవస్థ మొత్తం కలుషితమైపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. దీని మీద మనం ఏదో ఒక రకంగా చర్యలు తీసుకొని ఈ పొల్యూషన్ని మనం కంట్రోల్ చేయకపోతే భావితరాలు, ఈ తరమే కాదు అధ్యక్ష, భావితరాలు కూడా మనల్ని క్షమించవు అధ్యక్ష. చాలా తీవ్రంగా ఉంది పరిస్థితి. గ్రామస్తులు ఎవరైనా కాలుష్యం ఎక్కువ ఉందని కొన్ని ఫ్యాక్టరీస్ని ప్రశ్నిస్తే మాకేముంది, మేము మూసుకొని వెళ్ళిపోతాం, మీరే ఉద్యోగాలు లేకుండా అయిపోతారన్నటువంటి సమస్య, నిర్లక్ష్య సమాధానాలు కూడా కొన్ని సంస్థలు చెప్పే పరిస్థితి అధ్యక్ష. ఎంతో త్యాగం చేసి తాతల నాటి కాలం వచ్చినటువంటి భూములు కారు చౌకగా అవాళ జలగం వెంగళరావు గారి పిలుపు మేరకి ఏపీఐసి గ్రోత్ సెంటర్కి ఇచ్చింది ఏదో పరిశ్రమలు మూసుకొని వెళ్ళిపోతే కాదు అధ్యక్ష. ప్రతి ఒక్కరికి మాలా కష్టపడకూడదు, మా పిల్లలకి మంచి ఉద్యోగాలు దక్కాలన్నటువంటి మంచి సంకల్పంతో, మంచి సదుద్దేశంతో భూములు ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు, పొల్యూషన్ కంట్రోల్ వారు ఒక హై లెవెల్ కమిటీ వేసి ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేసి ప్రజల యొక్క ఆరోగ్యాలని కాపాడాలని తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. బండారు శ్రావణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. సింగనమల నియోజకవర్గంలో పేద ప్రజలకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన సమస్యను సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో గతంలో మన చంద్రన్న ప్రభుత్వం చేసిన ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద నియోజకవర్గంలో 2014-19 మధ్య పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు చేపట్టారు అధ్యక్ష. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో పూర్తయిన ఇల్లుల బిల్లులు ఆపేశారు అధ్యక్ష. ఈ పెండింగ్ బిల్లుల పరిష్కారంపై ఏమాత్రం దృష్టి పెట్టుకోకుండా ఎన్నో సంవత్సరాలుగా పేద లబ్ధిదారుల తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు అధ్యక్ష. తమ సొంత డబ్బులు ఖర్చు చేయడంతో పాటు అప్పులు చేసి ఇల్లు పూర్తి చేసుకున్న పేద కుటుంబాలు ఈరోజు ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితిని సభ దృష్టికి తెస్తున్నాను అధ్యక్ష. మొత్తం సింగనమల నియోజకవర్గంలో 1800 మంది పేద లబ్ధిదారుల బిల్స్ రావాల్సి ఉంది అధ్యక్ష. ఇది కేవలం గణాంకాలు కాదు అధ్యక్ష. ప్రతి సంఖ్య వెనుక ఒక పేద కుటుంబం ఉంది. ప్రతి పెండింగ్ బిల్లు వెనుక ఒక కుటుంబం చేసిన అప్పు ఉంది. ఎన్నో సంవత్సరాలుగా తమ సొంతింటి కోసం కష్టపడి పేద ప్రజల ఆశలు, ఆవేదన ఇందులో ఉన్నాయి అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టిన బిల్లులు ఇవ్వకుండా, కొన్ని స్టార్ట్ అయిన ఇల్లులను కంప్లీట్ చేయనివ్వకుండా, అయితే కనీసం వైసీపీ ప్రభుత్వంలో శాంక్షన్ అయిన ఇల్లులు కట్టారంటే అది లేదు అధ్యక్ష. కనీసం ఒక ఇటుక కూడా వేయలేని పరిస్థితిని మనం చూసాం అధ్యక్ష. పేద ప్రజల సొంతింటి కలను గత ప్రభుత్వం నెరవేర్చకపోయింది అధ్యక్ష. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నాము. అయితే సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఈ బిల్లులను పరిష్కరించాలని మీ ద్వారా మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష. బొద్దల సుధీర్ గారు. కాళాశ్రీలో కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమైన సమస్య ఈరోజు రీసర్వే 2019 నుంచి 24 వరకు అధ్యక్ష. మరి చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తుగ్లక్ ప్రభుత్వం లాగా ఇష్టం ఉన్నట్టు నీ పేరు మీద పొలం, నా పేరు మీద, నా పేరు మీద పొలం, నీ పేరు మీద మార్చేశారు అధ్యక్ష. తర్వాత మనం వచ్చిన తర్వాత కూడా మళ్ళా కూడా రీసర్వే చేసాం. రీసర్వే చేసిన తర్వాత ఆ శాటిలైట్ ఏదైతే సర్వే చేశామో దాంట్లో కూడా ఇబ్బందులు వచ్చి ఇంకా కూడా చాలా మటుకు పాస్బుక్స్ కావని వాళ్ళు ఏవైతే రైతులకి మరి ఏవైతే పొలాలు ఉన్నాయో అది ఒక్కొక్క వాళ్ళ దాంట్లో అనేక మంది పేర్లు, ఇప్పుడు ఒక్కొక్క ఎల్లయ్య పేరు మీద మల్లయ్య, మల్లయ్య పేరు మీద ఎల్లయ్య వచ్చేసి ఈరోజు రైతులకి యూరియా కావచ్చు, సీడ్స్ కావచ్చు, లేదా తీసుకెళ్లి వాళ్ళ పెళ్లిలో, కూతురు పెళ్లిలో, కొడుకు పెళ్లిలో ఉండి తీసుకుపోయి బ్యాంకులో పెట్టుకొని వాళ్ళ సొంత భూమి మీద లోన్ తీసుకోవాలన్నా లేని పరిస్థితి అధ్యక్ష. తమ ద్వారా నేను కోరేది ఏంటంటే దయచేసి ఇది అట్మోస్ట్ అర్జెన్సీ అధ్యక్ష. దయచేసి ఊర్లలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము ఇంటింటి కార్యక్రమాలు పోయినప్పుడు కూడా ప్రతి దగ్గర సమస్య
ఇదే కాళహస్తి రూరల్ కావచ్చు, అటు తొట్టంబేడు కావచ్చు, దాని తర్వాత టౌన్లో కావచ్చు, వేరే చోట్ల కూడా ఇదే ఇబ్బందిగా ఎక్కువగా ఉంది అధ్యక్ష. దయచేసి దాని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని. రెండో అధ్యక్ష, శ్రీకాళహస్తిలో దగ్గర నేను ఇది మూడోసారి దీని గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష. కాళహస్తిలో టెంపుల్ టౌన్ కాబట్టి చాలా మంది అధ్యక్ష రోజుకి దగ్గర 45,000 నుంచి 55,000 ఇంకా పండగ కార్యక్రమాలు వచ్చినప్పుడు, శివరాత్రి కావచ్చు అటు వచ్చినప్పుడు చాలా మంది జనాలు వస్తారు అధ్యక్ష. కానీ కాళహస్తిలో ఎక్కువగా ట్రాఫిక్ ఇబ్బంది ఉంది అధ్యక్ష. మేము ఈ పలుమార్లు కోరడం జరిగింది. దయచేసి ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మీద దృష్టి పెట్టాలని మిమ్మల్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరు అధ్యక్ష. లాస్ట్ బట్ అధ్యక్ష, అసెంబ్లీలో ఇన్ని పుస్తకాలు వేస్తే అవసరం అధ్యక్ష. ఇవన్నీ పుస్తకాలు ఈ రకంగా అన్ని ఇస్తున్నారు. ఈ కాలంలో కూడా ఈ పుస్తకాలు ఇవ్వడం ఏంటి? ఈ కాలంలో కూడా మరి మీరు పెన్ డ్రైవ్ రూపంలో కానీ మీరు ఇగలితే బ్రహ్మాండంగా ఈరోజు టెక్నాలజీ వచ్చింది. బ్రహ్మాండంగా ఐప్యాడ్లు అవన్నీ ఇచ్చినాం. గూగుల్లో కూడా అప్లోడ్ చేసేసి ఏమేం కావాలో అన్ని ఇచ్చే. దయచేసి దీంట్లో కూడా పెరు మార్పు తేవాలని మీ ద్వారా కోరుతున్నాను. నమస్కారం అధ్యక్ష.